పునరుద్ధాన ఆరాధనకు కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా నిజముగా దీవించి కాపాడునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనల గ్రంథం 121వ కీర్తన 3వ శరణం 2వ శరణం. రెండు కీర్తనల గ్రంథకర్త ఓ సుందరమైన శ్రేష్టమైనటువంటి మాటను పలుకుతున్నాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు. ఈరోజు నేను చెప్పే సందేశం తొట్టిల్లకుండా కాపాడే దేవుడు. ఈ కీర్తనల గ్రంథంలో భక్తుడు చెప్తున్నాడు, ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఎవరు ఆయన? ఎలాంటి పరిస్థితుల్లో నీ పాదాన్ని తొట్టిల్లకుండా నీ ప్రాణాన్ని భద్రంగా కాపాడతాడు, నీ మార్గమంతట్లో తోడుగా ఉంటాడు, నీ రాకపోకలలో ఏ అపాయము దరిచేరకుండా, ఏ ఆపదలో నీవు పడిపోకుండా, ఏ పాపములో నీవు పడిపోకుండా, ఏ సాతాను ఒడ్డిన ఉరిలో నువ్వు చిక్కుకోకుండా, ఎలాంటి నిరుత్సాహంలో పడిపోకుండా, ఆత్మీయ జీవితంలో పతనం కాకుండా, అడుగులు తడబడకుండా, పాదము తొట్టిల్లకుండా, మార్గములో నడిచేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరి పాదం జారిపోకుండా, కూలిపోకుండా భద్రంగా కాపాడతాడు. ఆయన ఎవరాయన అని అంటే, ఆయన ఆకాశమును సృష్టించినవాడు, భూమిని స్థాపించినవాడు, అన్నిటిపై అధికారి, అందరికీ ఉపకారి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆయనే నాకు సహాయం చేస్తున్నాడు. నేను నిరుత్సాహంలో ఉన్నప్పుడు, ఆపదలో పడిపోతానేమో అని అయోమయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు, పాదం తొట్టిల్లిపోద్దేమోనని తడబడుతూ తల్లడిల్లిపోతూ ఉన్నప్పుడు, సహాయం చేసే మనుషులు, అధికారులు, స్నేహితులు ఎవరు లేక ఒంటరిగా అడుగులు తడబడే పరిస్థితుల్లో కలవరపడి నేను కొండల వైపు కన్నులెత్తాను, ధనవంతుల వైపు, బలవంతుల వైపు కన్నులెత్తాను, ప్రభుత్వ అధికారుల వైపు కన్నులెత్తాను, మనుష్య మాతృల కొరకు కన్నులెత్తాను. ప్రభుత్వం నుంచి నాకు ఏ సహాయము రాలేదు, మనుష్య మాతృల నుంచి ఏ సహాయ సహకారాలు లభించలేదు. అయిన వారు ఉన్నారు, అందలములో ఉన్నవారు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, అన్ని రంగాలలో ఆశీర్వదించబడి స్థిరపరచబడిన వాళ్ళు ఉన్నారు. కానీ నా ఒంటరి స్థితిలో, నా నిరుత్సాహంలో, నా విఫలతలో, నా అయోమయ పరిస్థితుల మధ్యలో నేను అవస్థల పాలై ఆవేదన చెందుతున్న సమయాలలో నా చెయ్యి పట్టి లేవనెత్తి నా అడుగులు స్థిరపరిచి నన్ను భద్రంగా కాపాడేవారు ఎవరు, ఏ దిక్కు నుంచి నాకు సహాయం అని ఆలోచిస్తూ ఉండగా, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు సన్నిహితుడుగా వచ్చాడు.
నిరంతరం తోడుంటానన్నాడు. నా ప్రక్కన నిలిచి నా చెయ్యి పట్టి అడుగు జారిపోతున్న సమయంలో పడిపోకుండా పట్టుకొని నిలబెట్టాడు. కంటికి రెప్పలాగా నన్ను కాపాడాడు. ఏ అపాయం వాకిట్లోనికి నేను వెళ్ళిపోకుండా అన్ని విషయాలు సురక్షితంగా క్షేమంగా నన్ను కాపాడాడు. ఆయన సృష్టికర్త, స్వయంభవుడు, సర్వభౌమాధికారం కలిగిన గొప్ప దేవుడు, మారని దేవుడు, మార్పు లేని మహిమగల దేవుడు. ఆయన వైపు చూస్తే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయనే నీ పాదము తొట్టిల్లకుండా కన్ను పాపవలి దివారాత్రము నిన్ను నన్ను మనందరినీ కాపాడునుగాక. అందరూ సంతోషం చెప్తాం గట్టిగా ఆమేన్. సమస్య ఎంత పెద్దదైనా సహాయం చేసే దేవుడు సమస్యకు ముందుగా నీ ముందు నిలబడతాడు. ఆయన ప్రత్యక్షమైతే నీ సమస్య ఎంత పెద్దదైనా సరే సహాయం చేసే సృష్టికర్తని దేవుడు నీ పక్షంగా ఉన్నాడు గనక ఆ సమస్యలన్నీ సమసిపోతాయి. ఎక్కడ లేని సమాధానం, సంతోషం మన గుండెల్లోనికి దిగివచ్చునుగాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనుషులు అలసిపోతారు సహాయం చేయటానికి, చెయ్యి పట్టి నడిపించడానికి, చెయ్యి పట్టి నిలబెట్టడానికి. ఇంటిని మనుషులను కాపాడే కావలివారు గార్డ్స్ కూడా కొన్నిసార్లు నిద్రపోతారు. కానీ దేవుని కాపుదల మాత్రం 24/7 ఎల్లప్పుడూ కునుకక నిద్రపోక రాత్రింబగళ్ళు బహు జాగ్రత్త వహించి నిన్ను కాపాడతాడు. హెబ్రీ భాషలో దాని తాత్పర్యం ఈ రీతిగా రాయబడింది. ఏమని? భూమి ఆకాశమును సృజించిన దేవుని వైపు ఎవరైతే తిరుగుతారో, ఆయన సహాయం కోరుకుంటారో, ఆయనను పేరు పెట్టి పిలుస్తారో, వారి చుట్టూ వారిని అన్ని వైపులా ఆవరించి, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని ఎల్లప్పుడూ తన ప్రజల చుట్టూ నిలిచి ఉంటాడు. ఏ ఆపద ఏ దిక్కు నుంచి రాకుండా దేవుడు తనను ఆశ్రయించిన, తన మీద ఆధారపడిన, జీవము గల దేవుని వైపు చూసిన భక్తుల పాదాలను తొట్టిల్లకుండా కడవరకు కనుపాపవలి కాపాడునుగాక. మనం చేస్తున్న ఈ ఆత్మీయ ప్రయాణంలో ఈ విశ్వాస ప్రయాణం అనేది పర్వతానికి ఎక్కే ప్రయాణం లాంటిది, పరలోక రాజ్యానికి ఎక్కిపోయే ప్రయాణం లాంటిది. ఈ ప్రయాణంలో కొన్ని మార్గాలు మనకి సులభంగా ఉంటాయి, కొన్ని మార్గాలు మనకి అతి ప్రమాదకరంగా ఉంటాయి, కొన్ని మార్గాలు మనకి అయోమయంగా ఉంటాయి. అంటే ఏం జరుగుతుందో తెలీదు. పైకి ఎక్కుతున్నట్టే ఉంటాం, ఒక్కసారి సడన్గా కాలు జారింది అంటే ఎక్కడికి వెళ్తామో తెలియని అయోమయమైనటువంటి పరిస్థితులు, కష్ట క్లిష్ట పరిస్థితులు, కఠినమైన మార్గాలలో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అయితే సులభమైన మార్గాల్లో మనం యాత్ర చేస్తున్నా, ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణం చేస్తున్నా, తెలియని అయోమయమైన మార్గాలలో మనం ముందుకి సాగిపోతున్నా, ఒంటరిగా ప్రయాణం చేస్తున్నా, భయం, భవిష్యత్తును గురించిన భయం మనల్ని వెంటాడి వేధిస్తున్న పరిస్థితులైనా,
నిరుత్సాహంతో నడిపించబడే మార్గాలైనా, విశ్వాసంలో పడిపోతామేమో అనుకునే సమయాల్లోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే సహాయం చేసే దేవుడు ఖచ్చితంగా నీ కోసం దిగొస్తాడు. ఆయన నీ పాదాలను బండ మీద నిలిపి స్థిరపరిచి ఎట్టి పరిస్థితులలో తొట్టిల్లకుండా భద్రంగా కాపాడునుగాక. భవిష్యత్తును గురించిన భయమా, నిర్ణయాలలో అయోమయమా, ఒంటరితనమా, కలవరపడబాకండి. నిద్రించని కాపరి, కునుకక నిద్రపోక కను పాపవలే కాపాడగలిగిన కరుణా సంపన్నుడైన మంచి కాపరి కలకాలం నీ వెన్ను తట్టి నడిపిస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. ఆయన మన చెయ్యి పట్టుకున్నంత కాలం మనలో ఏ ఒక్కరు కూడా పడిపోరు, పతనమైపోరు, నిరుత్సాహపడిపోరు, అఘాతానికి దిగజారిపోరు. అన్ని విషయాల్లో కాపాడబడతాం, సహాయం పొందుతాం, స్థిరపరచబడతాం. దైవ కృపలో వర్ధిల్లుతూ దేవుణ్ణి స్తుతించుచూ ముందుకు సాగెదముగాక. ఒక్క 4-5 సంగతులు చెప్తాను. చాలా శ్రేష్టమైన సంగతులు. ఆత్మీయ జీవితంలో అన్ని వయసుల వారికి, అన్ని తరగతుల వారికి ఉపయోగపడే సంగతులు. సేవకులకు, విశ్వాసులకు, ఆత్మీయులకు, పరిశుద్ధులకు, అనుభవ జ్ఞానం కలిగిన వారికి, చిన్నలకు, యువతకు, పెద్దలకు, వృద్ధులకు, అందరికీ అవసరమైనటువంటి మాటలు పరిశుద్ధ లేఖనాల్లో నుంచి చాలా లోతైనటువంటి సత్యాలు మనం నేర్చుకుందాం. ఎవరి పాదములను సర్వశక్తిమంతుడైన దేవుడు తొట్టిల్లకుండా కాపాడతాడు. కునుకక నిద్రపోక బాధ్యత కలిగి బలవంతంగా కానీ భారంగా కానీ కాకుండా బాధ్యతతో కాపాడతాడు అనే సంగతులు చెప్తాను. జాగ్రత్తగా వినండి, ప్రార్థన చేసుకోండి. ప్రతిరోజు ఈ వాక్య వర్తమానం మీ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. మొదటి మాట, సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందామండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడునుగాక. చప్పట్లు కొట్టి దేవుడు మహింపడదాం గట్టిగా, సంతోషంగా సంతోషంగా చప్పట్లు కొడదాం. హన్నా విజ్ఞాపన చేయుచు ప్రభువుని స్తుతించుచు మహాబలం ధరింపజేసి దుఃఖాన్ని ప్రతిగా సంతోషమిచ్చి గర్భాన్ని తెరిచి చక్కని గర్భఫలమిచ్చి నింద దొర్లించి అవమానాన్ని ప్రతిగా రెట్టింపు ఘనతను అనుగ్రహించి మనోవ్యాధి తొలగించి మనో ఉల్లాసంతో నింపిన దేవుని సముఖంలో సంతోషంతో విజ్ఞాపన చేయుచు పలికిన శ్రేష్టమైన మాటల్లో ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమనంటే, తన భక్తుల పాదములను ఆయన తొట్టిల్లకుండా కాపాడతాడు. ఇంగ్లీష్ బైబిల్లో భక్తులు అన్న చోట తన పరిశుద్ధుల పాదములను ఆయన తొట్టిల్లకుండా కాపాడతాడు అని రాయబడింది. పరిశుద్ధుల పాదాలను యేసు రక్తంతో కడగబడి నీతిమంతులుగా మార్చబడి నీతి మార్గాలలో నిజాయితీగా నడిపించబడుతున్న భక్తిపరుల పాదాలను, పరిశుద్ధుల పాదాలను, ఆత్మీయుల పాదాలను దేవుని వైపు చూస్తూ
నడిపించబడే వారి పాదాలని ఎట్టి పరిస్థితులలో వారి అడుగు ఇరుకున పడకుండా, వారి పాదం బెనకకుండా, వారి అడుగులు తడబడకుండా, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలోనైనా తూలి తొట్టిల్లిపోకుండా క్షణక్షణం అనుక్షణం పరిశుద్ధులకు సమీపంగా ఉండి, పరిశుద్ధుల పక్షంగా ఉండి, పరిశుద్ధుల పాదాలని తొట్టిల్లకుండా కాపాడతాడు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. పరిశుద్ధుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? పరిశుద్ధుల పాదాలు ఆయన తొట్టిల్లకుండా కాపాడతాడని అన్నమ్మ చెప్పింది కదా. అసలు పరిశుద్ధుల యొక్క స్వభావాలు ఎలా ఉంటాయి, పరిశుద్ధుల్ని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అని అంటే ఒక్క మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులు అంటే దేవుని మీద ఆధారపడే భక్తులు. అన్ని విషయాలలో పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు. భౌతికమైన బలం మీద కానీ, సంఖ్యా బలం మీద కానీ, అధికార బలం మీద కానీ, ధనబలం మీద కానీ, బుద్ధిబలం మీద కానీ, జనబలం మీద కానీ, గుండె బలం మీద కానీ, కండబలం మీద కానీ, మంది మార్బలం మీద కానీ ఆధారపడకుండా పూర్తి స్థాయిలో దేవుడే నా ఆధారం, ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు, నాకు నిరంతరం ఆధారం, ఆయన మీదే నేను ఆనుకుంటాను, ఆయన్నే నేను ఆసరాగా చేసుకుంటాను, ఆయనే నా అండ, ఆయనే నా కొండ, ఆయనే నా బలం, ఆయనే నా ధైర్యం, ఆయనే నా పాదం తొట్టెల్లకుండా, నా పాదాలకు మురికి అంటకుండా, నా పాదాలు బురదలో పడిపోకుండా, దొంగ ఊబిలో దిగిపోకుండా, నాశనకరమైన ఊబిలో పడిపోకుండా, అపవాది ఒడ్డిన ఉరిలో నా పాదాలు చిక్కకుండా, నా పాదాలను దేవుడే కాపాడుతాడు. నేను నమ్మిన దేవుడు పరిశుద్ధుడు, నేను నమ్మిన దేవుడు సృష్టికర్త, నేను నమ్మిన దేవుడు సజీవుడు, నేను నమ్మిన దేవుడు చూచుచూ ఉన్న దేవుడు, నేను నమ్మిన దేవుడు అంతటా వ్యాపించి ఉన్న దేవుడు. ఆయన వైపు చూచి ఆయన మీద ఆధారపడే పరిశుద్ధులను, పరిశుద్ధుల పాదాలను తొట్టిల్లకుండా కాపాడతాడని నమ్మి విశ్వసించి ప్రతి క్షణం క్షణక్షణం దేవుని మీదే ఎవరైతే ఆధారపడతారో, ఆయన సపోర్టుగా ఎవరైతే ముందుకి సాగుతారో వారి పాదాలను తొట్టిల్లకుండా దేవుడు కాపాడునుగాక. ఇంతవరకు ఒకవేళ రక్షణ పొందిన, ఆత్మాభిషేకం పొందిన, వరాలతో ఫలాలతో నడిపించబడుతున్న, వాక్య అనుభవ జ్ఞానం కలిగిన వ్యక్తులైన, మాటకారులైన, పాటకారులైన, ప్రార్థనాపరులైన, విశ్వాస యోధులైన, కొన్ని సమయాల్లో సందర్భాల్లో నా భక్తి, నా శక్తి, నా ప్రార్థన అని నీ సొంత అభిప్రాయాల మీద ఆధారపడి నీకు కలిగి ఉన్న వనరుల మీద ఆధారపడి ఎన్నో సమయాలలో స్వతంత్రంగా పరిగెత్తి దేవుని మీద ఆధారపడకుండా వేగంగా పరిగెత్తి జయం పొందాలని ఆశించి అపజయాల పాలై అవమానపరచబడి అపకీర్తి మూటగట్టుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆత్మీయులు ఎప్పుడు కూడా ఆవేశపడి ఆతృతతో పరిగెత్తకూడదు. జయం పొందటానికి, బహుమానం పొందటానికి,
ఆశీర్వాదం అందుకోవటానికి, అన్ని రంగాలలో వర్ధిల్లి ఉన్నతంగా స్థిరపరచబడటానికి దేవుని మీద ఆధారపడి దైవ జ్ఞానము చేత నడిపించబడుతూ ఉంటే దేవుడు మన పాదాలను తొట్టిల్లకుండా సమభూమి గల ప్రదేశములో ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మనల్ని నడిపిస్తాడు. అన్ని విషయాల్లో మనల్ని ఆశీర్వదించి కటాక్షించి మహిమగల గొప్ప కార్యాలు సమృద్ధిగా జరిగించునుగాక. ఈరోజు అనేక మంది ఆత్మీయులు పడిపోవటానికి, పతనమైపోవటానికి, చెడిపోవటానికి, సహవాసంలోంచి చెదిరిపోవటానికి, సన్నిధికి దూరం అవటానికి కారణాలేంటి? ఎందుకు పదే పదే పరిశుద్ధులు అని పిలువబడుతున్న వాళ్ళు పడిపోతున్నారు? పాపంలో, నిరుత్సాహంలో పడిపోతున్నారు, ఒంటరితనానికి గురవుతున్నారు, భవిష్యత్తును గురించిన భయాందోళనలతో నడిపించబడుతున్నారు. అసలు కారణాలు ఏమై ఉన్నాయి? దైవ లేఖనం చెప్తుంది పరిశుద్ధుల పాదాలను తొట్టిల్లకుండా కాపాడుతాడని. పరిశుద్ధ గ్రంథం నొక్కి వక్కాణిస్తుంది తన భక్తుల పాదాలను బలవంతుడైన దేవుడు బాధ్యతగా కాపాడుతాడని. మరి ఎందుకు? ఎంతో అనుభవ జ్ఞానం కలిగిన భక్తులు పడిపోతున్నారు, భక్తిహీనులుగా మార్చబడుతున్నారు, భ్రష్టులుగా మార్చబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, సమాజంలో తలెత్తుకుని తిరగలేకపోతున్నారు. ఎందుకు? కారణాలు ఏమై ఉన్నాయి? ఒకే ఒక్క కారణం చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఓషియా గ్రంథం 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుకుందాం. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాలేకపోవుదురు. వారిలో వ్యభిచారపు మనసు ఉండుట వలన వారు దేవుణ్ణి ఎరుగక జీవిస్తున్నారు. ఇశ్రాయేలు యొక్క అతిశయ ఆస్పదము సాక్ష్యమిచ్చును. ఇశ్రాయేలు వారును, ఈ మాటను నోట్ చేసుకోండి, ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును తమ దోషములలో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. వారితో కూడా యోదావారు తొట్టిల్లుచున్నారు. వారు తమ క్రియల చేత, తాము చేయుచున్న పనులను బట్టి, తమ ప్రవర్తనను బట్టి, తమ మాటలను బట్టి అభ్యంతరపరచబడిన వారై, ఆటంకపరచబడిన వారై, నిందించబడిన వారై, కళంకముతో నిండిన వారై దేవుని యొద్దకు రాలేకపోతున్నారు, దేవుణ్ణి ఆశ్రయించలేకపోతున్నారు, దేవుని మీద ఆధారపడలేకపోతున్నారు. అంత మాత్రమే కాదు, వారిలో వ్యభిచార మనసు ఉండుట చేత, వ్యభిచారపు తలంపులు, వ్యభిచార సంబంధమైన ఆశలు, ఆలోచనలు, క్రియలు ఉండుట చేత జీవమగల దేవుణ్ణి, సృష్టికర్త అయిన దేవుణ్ణి, పరిశుద్ధతలో మహనీయుడైన దేవుణ్ణి ఎరుగని, తెలుసుకొనలేని, చూడలేని, సమీపించలేని దౌర్భాగ్య స్థితిలోనికి దిగజారిపోతున్నారు. ఆ తర్వాత 3 పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. 3 పేర్లు అక్కడ ప్రస్తావించబడ్డాయి. ఒకటి
ఇశ్రాయేలు వారు. నెంబర్ 2 ఎఫ్రాయిము వారు. నెంబర్ 3 యోదా వారు. వీరేమో తమ దోషములలో, తమ అవిధేయతలో, తమ మూర్ఖత్వములో, తమ మోసములో, తాము చేయుచున్న అన్యాయములో, తాము చేయుచున్న అల్పకాల పాప భోగాలలో చిక్కుబడి తొట్టిల్లిపోతున్నారు. ఇంకొక జాతి ఉంది. ఎవరాళ్ళు? యోధ, ఆరాధించే గుంపు, ఆత్మలో ఆనందించే గుంపు, అభిషేకించబడిన గుంపు, దేవుణ్ణి ప్రసిద్ధి చేసిన గుంపు, దేవుని చేత హెచ్చించబడిన గుంపు. వీళ్ళు ఈ ఇజ్రాయేల్ వారితో, ఎఫ్రాయిము వారితో కూడా కలిసి వాళ్ళు కూడా తొట్టిల్లిపోతున్నారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఇజ్రాయేల్ వారంటే ఎవరు? ఎఫ్రాయిము వారంటే ఎవరు? యోదా వారంటే ఎవరు? అవుట్లైన్స్ చెప్తాను, అందరూ ఆలకించండి. ఇజ్రాయేలు అంటే దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచినవాడు. ఆషామాషి వ్యక్తి కాదు, సామాన్యమైన వ్యక్తి కాదు, సాధారణమైన పౌరుడు కాదు. ఇజ్రాయేల్ అంటే దేవునితో పెనుగులాడి, దేవునితో పోరాడి, కన్యలతో దేవుణ్ణి బంధించి, బతిమాలి, కటాక్షం పొంది, ఆశీర్వదించబడి, ఎబ్బోకో రేవు దాటి వెళ్ళినటువంటి వ్యక్తి. అంతటి జయవీరుడు, ఆశీర్వదించబడిన వ్యక్తి ఏమైపోయాడు? దోషములో చిక్కుకొని, పాపములో చిక్కుకొని, అపవిత్రతలో చిక్కుకొని, క్రియల చేత అభ్యంతరపరచబడి, వ్యభిచార మనసుతో నడిపించబడి తొట్టిల్లిపోయాడు అని బైబిల్ చెప్తుంది. మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతని పేరు ఎఫ్రాయిము. ఎవరండి అతను? ఎఫ్రాయిము అంటే అర్థం ఏంటంటే రెండింతల ఆశీర్వాదము లేదా అభివృద్ధి అని అర్థం. రెండింతలుగా ఆశీర్వదించబడిన వ్యక్తి. తన అన్నయ్య అయిన మనష్షే కంటే ముందుగా ఉంచబడిన వ్యక్తి. దేవుడు నా ముద్దు బిడ్డ అని పిలిచిన వ్యక్తి. దేవుని చేత కరుణించబడిన వ్యక్తి. దేవుని చేత ఆశీర్వదించబడిన వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? బహుగా ఫలించి, అభివృద్ధి చెంది, అత్యధికంగా ఆశీర్వదించబడి, ఎంతో ఉన్నతంగా దీవించబడినటువంటి వ్యక్తి కూడా దోషములో చిక్కుకొని, పాపములో బంధించబడి తొట్టిల్లిపోయాడు అని బైబిల్ చెప్తుంది. అయితే మూడవ జాతి చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. వాళ్ళు స్వయంగా ఏం చేయలేదు, కానీ ఇజ్రాయేల్ వారితో కూడాను, ఎఫ్రాయిము వారితో కూడాను, యోదా వారు కూడా దోషము చేసి చిక్కుబడి తొట్టిల్లిపోయారు అనే మాట బైబిల్లో రాయబడింది. ఈరోజు ఒకప్పుడు జయించిన వాళ్ళు, ఒకప్పుడు ఆశీర్వదించబడిన వాళ్ళు, ఒకప్పుడు ఫలించిన వాళ్ళు, ఒకప్పుడు అత్యధికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు, ఒకప్పుడు అందరికంటే ముందుగా ఉంచబడిన వాళ్ళు, ఒకప్పుడు ఎంతో ఆనందంతో ఆరాధన చేసిన వాళ్ళు ఎందుకయ్యా తొట్టిల్లిపోయారు? ఎందుకు? వాళ్ళు పడిపోయి ఆత్మీయ జీవితంలో పతనమైపోయి అందరి చేత అవమానపరచబడుతూ, అవహేళన
చేయబడుతూ అందరి నోట్లో నానిపోతా ఉన్నారు అని అంటే బైబిల్ అంటుంది, వారు తమ దోషములో చిక్కుకొని, వారు తమ పాపములో పట్టబడి వాళ్ళు తొట్టిల్లిపోతా ఉన్నారు. ఈరోజు యవ్వనస్తులు, వివాహమైన వాళ్ళు, పెళ్ళై 2 పిల్లలు 3 పిల్లలు పుట్టిన తర్వాత కూడా పాపం వైపు ఆకర్షించబడటానికి, పాపం వల్ల కలుగు భ్రమ చేత హృదయాన్ని కఠినపరుచుకొని అల్పకాల పాప భోగాలను అనుభవించి ఏదో సంతోషం ఉంది, ఏదో తృప్తి ఉంది, ఏదో ఉల్లాసం ఉంది, ఏదో తెలియని ఆనందం ఉరకలేస్తుంది అనే భ్రమలో పాపము చేత ఆకర్షించబడి పాపానికి బానిసలుగా మార్చబడి ఉద్రేకంతో, ఆవేశంతో కోరిక తీర్చుకోవటానికి వ్యభిచార మనసుతో పరుగులు తీసి జీవితాన్ని పతనం చేసుకుంటున్నారు. పతనావస్థకి దిగజారిపోతున్నారు చాలామంది. పరిశుద్ధులుగా పిలువబడిన వాళ్ళు, ఒకప్పుడు నిప్పులాగా బ్రతికిన వాళ్ళు, వైరాగ్యంగా జీవించిన వాళ్ళు, తమ నోటితోనే అపవిత్రమైన మాటలు మాట్లాడాలంటే అసహ్యంగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలాంటి అసభ్యమైన, అపవిత్రమైన, అసహ్యకరమైన మాటలు జొల్లుగార్చుకుంటా మాట్లాడుతున్నారు. సెల్ ఫోన్లో చాటింగులు, సీక్రెట్గా మంతనాలు. ఆ వ్యభిచార మనసు వచ్చినప్పుడండి వాడు పొట్టోడా, పొడిగోడా, బక్కోడా, బాగా బలిసినోడా, వాడి ముఖం కోతిలాగా ఉందా, కొండ ముచ్చులాగా ఉందా, ఏమీ చూడరు. ఒక్కొక్కరిని చూస్తే ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, చాలా సౌందర్యంగా ఉంటుంది, వాడు చూస్తే కొండ ముచ్చోళ్ళగా ఉంటాడండి. బక్కగా పొట్టోళ్ళలాగా, అచ్చం కోతిలాగే ఉంటాడు. అచ్చం కోతిలాగే. ఈ కోతోడు ఈ పనికి మాలిన దానికి ఎలా నచ్చాడంటే, పాపం పండింది, పాపాన్ని జరిగించడానికి వ్యభిచార మనసు ప్రవేశించేసరికి ఆ కోతి కూడా ఈ మనిషికి దేవదూతలాగా కనబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. నిజం, అంతే. ఆ తర్వాత అలవాటైపోయింది. ఒక్కొక్కడిని చూస్తే వాడు కాటి కాపరలాగా ఉంటాడు. వాడి కళ్ళ దగ్గర కాటుకు పెట్టుకున్నట్టుగా, వాడి కళ్ళ కింద కాటుకు పెట్టినట్టు ఉంటాయి. ఎర్రగా, ఎత్తుగా, బుర్రగానే ఉంటాడు, కానీ వాడి కళ్ళు విచిత్రంగా ఉంటాయి. వాడి కళ్ళు చూస్తే పిల్లలు భయపడిపోతారు. అట్టటోడిని ఎట్లా బుట్టలో పడేస్తారో తెలియదు, కానీ వాడిని బుట్టలో పడేసి వాడి జీవితాన్ని నాశనం చేసి వాడి యొక్క భవిష్యత్తును గురించిన వాడు కళ్ళన్నీ చెరిపేయబడేటట్లుగా ప్రవర్తించే దుర్మార్గులు లేకపోలేదు. ఒక్కొక్కరు చూస్తుంటే ముఖం అంతా గుంటలు, పెద్ద వయసు అయినా సరే ఆ గుంటల ముఖం వాళ్ళే నచ్చుతారు. వీళ్ళకి గుంటల ముఖం వాళ్ళే. వయసు కానీ, అందం కానీ, వరస కానీ ఏమీ చూడరండి. ఎందుకు? వ్యభిచారపు మనసు. పాపం జరిగించాలి, పాపంలో ఆనందించాలి, కోరిక తీర్చుకోవాలి, ఆశలన్నీ నెరవేర్చుకోవాలి. ఇదే దృక్పథంతో హృదయాన్ని కఠినపరుచుకుని తెగించి సాహసించి పాపం చేయటానికి పరుగులు తెస్తారు. ఏదో ఒక రోజు పాపం పండిద్ది. ఆ పాపంలో చిక్కుకొని తొట్టిల్లిపోయి అందరి మధ్యలో అవమానపరచబడి ఆ నింద మొయ్యలేక తల్లడిల్లిపోయే పరిస్థితులు, అపరాధ భావం వెంటాడి వేధిస్తూ ఉంటుంది. మీకు అర్థమవటని చెప్తాను చూడండి. క్లియోపాత్రా అని ఒక రాణి, చాలా అందగత్తి. ఆమె రాజరికానికి వచ్చిన తర్వాత
ఆమె మనసులో ఎవడైతే నచ్చాడో, ఆమె దృష్టికి కంటికి ఎవడైతే ఇంపుగా కనబడ్డాడో వాడు రాజకోటలోకి వచ్చేయాలి, రాత్రంతా ఆమెతో ఉండాలి. ఆ తెల్లవారుచుండ వాడి ఓపిక అంతా అయిపోయిన తర్వాత, వాడి బలమంతా క్షీణించిపోయిన తర్వాత వాడు వెళ్ళి మరలా నేను రాణితో రాత్రంతా గడిపాను అనే సమాచారం చెప్పకుండా ఏం చేసేదో తెలుసా అండి? తన ఇంటిలో పెంచుకున్నటువంటి నాగుపాము ఉండేది. ఆ పాలు పోసి పెంచుతూ ఉండే నాగుపాము చేత ఆ కుర్రోడిని కాటేపించి అతి కిరాతకంగా నురుగొక్కుని కొట్టుకుని చేస్తుంటే పైచాచికమైన ఆనందాన్ని అనుభవిస్తా ఇక సాక్ష్యం సమాధి చేయబడింది అనుకునేది. ఇలా 100 మంది యవ్వనస్తుల జీవితాలతో చెలగాటమాడింది. అందం ఉందని, అధికారం ఉందని, వయసు ఉందని, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని, ఎవరు అడ్డుపడలేరని, అభ్యంతరం చెప్పలేరని, ఎవరు ఆటంకపరచలేరని అధికార గర్వముతో, మద గర్వముతో, కామాతురతతో నింపబడి 100 మంది కుర్రల జీవితాలని సర్వనాశనం చేసి, వాళ్ళతో ఆనందించి, వాళ్ళతో పాపం చేసి ఆ తర్వాత వాళ్ళందరి ప్రాణాలు తీసేస్తా వచ్చింది. 30-35 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి ఆమెకి అపరాధ భావం ఎక్కువైపోతూ వచ్చింది. స్నానం చేయటానికి బాత్రూమ్కి వెళ్ళి ట్యాప్ ఓపెన్ చేస్తుంటే ట్యాప్లో నీళ్ళే వస్తున్నాయి, కానీ ఈమె కంటికి రక్తంలాగా కనబడుతున్నాయి. అన్నం తినటానికి పళ్ళెంలో అన్నం పెట్టుకుంది. ఆ పళ్ళెంలో అన్నం అంతా గడ్డగట్టిన రక్తంలాగా కనబడుతుంది. నీళ్లు తాగుదామని ట్యాప్ దగ్గరికి వెళ్తే బాటలట పైకెత్తుంటే రక్తం ధారలుగా వస్తున్నట్లుగా కనబడింది. స్నానం చేయటం ఆపేసింది, భోజనం చేయటం ఆపేసింది, నీళ్లు తాగటం ఆపేసింది, గదిలోంచి బయటికి వెళ్ళటం ఆపేసింది. ఎందుకంటే మనస్సాక్షి వేధింపులు తట్టుకోలేక, భరించలేక, ఏం చేయాలో అర్థం కాక ఇక బ్రతకటం కష్టమని అనిపించి, ఏ పాముతో అయితే ఎంతోమంది యవ్వనస్తులను అతి కిరాతకంగా కాటేపిచ్చి చంపించిందో ఈ దుర్మార్గురాలు, అదే పాము చేత చివరికి తాను కూడా కాటేపించుకుని అదే దారుణమైనటువంటి మరణాన్ని అనుభవించింది. పాపం అనేది పట్టుకుంటుంది, పట్టిస్తుంది, చిక్కులు పాలు చేస్తుంది, చుక్కలు చూపిస్తుంది, దిక్కులేని వారిగా చేస్తుంది, దుఃఖ సాగరంలో ముంచేస్తుంది. పాపం అనేది ముందుకి పడద్రోస్తుంది. నువ్వు ఎంత నిలదొక్కుని నిలబడాలనుకున్నా, ఎంత పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నా, ఎంత పరిశుద్ధురాలుగా రుజువుపరుచుకోవాలని ఆశిస్తున్నా సరే, పాపం నీకంటే బలమైనది. అది నిన్ను అతి దారుణంగా పడదోసి నీ మీద పడి ఆనందించి నిన్ను సమాధి చేసే శక్తివంతమైన ఆయుధం పాపం. ఎవరితో అయినా ఆటలాడుకోండి, కానీ పాపంతో ఆటలాడొద్దు. సేవకులైనా, విశ్వాసులైనా, పరిశుద్ధులైనా, ఎవరైనా సరే, ఏ వయసు వాళ్ళైనా సరే, తెల్లబట్టల ముసుగులో దేవుని మోసం చేయాలనుకుంటే, సంఘాన్ని మోసం చేయాలనుకుంటే, సమాజాన్ని మోసం చేయాలనుకుంటే, ఒక్కరోజు ఇజ్రాయేలు వారు, ఎఫ్రాయిము వారు, యోధా వారు తమ దోషములలో చిక్కబడి తొట్టిల్లినట్లుగా మనం కూడా తొట్టిల్లిపోయే ప్రమాదం ఉంటుంది. పడిపోయి పతనమైపోయే ప్రమాదం ఉంటుంది. నిరుత్సాహంతో నిరాశల చెరలోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఒంటరిగా ఉండి ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోతాం. అయితే బైబిల్ అంటుంది, ఆయన తన భక్తుల పాదాలను మాత్రం
పరిశుద్ధుల పాదాలు మాత్రం తొట్టెల నీడు, కానీ దోషంలో చిక్కబడితే మాత్రం, పాపం పండితే మాత్రం ఆ పాపం మాత్రం మిమ్మల్ని నిలబడనీదు, అతి దారుణంగా పడదోసి సమాధి చేస్తుంది. జాగ్రత్త. అందరూ స్తోత్రం చెప్పండి సంతోషంగా. ఏం చెప్తామండి సంతోషంగా? మీరు మంచి మాట చెప్పారా? కొంచెం గట్టిగా చెప్పండి అందరూ. ఇంకొక అతి దారుణమైన పాపం ఏంటో, ఆ పాపం ద్వారా భక్తులు ఎట్లా తొట్టిల్లిపోతున్నారో ఇంకొక మాట కూడా చదువుకుందాం, గమనించండి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31, 32 వచనాలు చదువుకుందాం. చూడండి. గర్విష్ఠుడా, నేను నీకు విరోధినై ఉన్నాను, నీ దినము వచ్చుచున్నది, నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది. ఈ మాట గమనించండి. గర్విష్ఠులు తొట్టిల్లి కూలిపోతారు. అతనిని లేవనెత్తువాడు ఎవడునూ లేకపోవును. నేను అతని పురములలో అగ్ని రాజి పెడతాను, అది అతని చుట్టుపట్లనున్న కాల్చివేయను. తలపైకి చూడండి అందరూ. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 31, 32 వచనాల్లో స్వయం సంభూతుడైన దేవుడే చెప్తున్నాడు. గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని, అహంకారి, నేను నీకు శత్రువునై నీకు నిలిచి ఉన్నాను. నీవు పడద్రోయబడతావు, తొట్టిల్లిపోతావు. నిన్ను శిక్షించే దినములు ఆసన్నమైన, అగ్ని రాజబెడుతున్నాను. నీ చుట్టూ అగ్ని రగులుకొని నిన్ను కాల్చి బూడిది చేసేస్తుంది. నువ్వు గర్వంతో పడద్రోయబడినప్పుడు నిన్ను లేవనెత్తువాడు ఒక్కడైనను లేకపోవును. ఎంత దారుణం అండి, ఎంత దారుణమో చూడండి. ఇక్కడ ఏ పాపం చేత తొట్టిల్లి కూలిపోయాడు, ఏ పాపం చేత పడద్రోయబడ్డారు, ఏ పాపాన్ని బట్టి సృష్టికర్త విరోధిగా, బద్ధ శత్రువుగా నిలిచాడు అనంటే బైబిల్ అంటుంది, గర్విష్ఠిదానా, గర్విష్ఠుడా, గర్వంతో కళ్ళు నెత్తి మీదకెక్కినదానా, అహంకారం ఆవరించి ఉన్నవాడా. కొంతమంది జీవితంలో అన్ని విషయాల్లో బాగుంటారు, కానీ ఆత్మీయ గర్వం అనేది కొలెస్ట్రాల్ పేరుకుపోయినట్లుగా పేరుకుపోద్ది కొంతమందికి. కొలెస్ట్రాల్ ఎక్కడ పట్టిద్దో తెలుసా? ఎక్కువగా ఈ పొట్ట కింద, ఈ తొడల భాగంలో, ఆ తర్వాత గుండె భాగంలో, ఆ తర్వాత లివర్ భాగంలో, ఫ్యాటీ లివర్ అంటారు దాన్ని, ఆ లివర్ భాగంలో, ఆ తర్వాత కిడ్నీ భాగాల్లో మేజర్ ఆర్గాన్స్ ఉన్నటువంటి చోట్ల అవకాశం ఉన్నంత వరకు ఫ్యాట్ బాగా పట్టేస్తుంది, కొలెస్ట్రాల్ బాగా ఆవరించేస్తుంది, పొరలుగా. అది ఎంత వరకు అవసరమో అంతవరకు అయితే ఓకే, కానీ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందనుకోండి, కొలెస్ట్రాల్, కొవ్వు, పొగరు, ఇక అంతే, స్ట్రోక్ మీద స్ట్రోక్ పడుతూ ఉంటుంది. ఇక అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో తెలియదు, హార్ట్ స్ట్రోక్ వచ్చిందో తెలియదు, పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందో తెలియదు, మొత్తం మీద స్ట్రోక్ రావటం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఎందుకని? కొవ్వు పెరిగింది, గర్వం అధికమైంది అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక దేవుని పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో అందచందాలను బట్టి కానీ, ఆస్తిపాస్తులను బట్టి కానీ, కులగోత్రాలను బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, రాబడిని బట్టి కానీ, వంశాన్ని బట్టి కానీ, పిల్లలను బట్టి కానీ, ఆత్మీయ స్థితిగతులను బట్టి కానీ ఎట్టి పరిస్థితుల్లో గర్వానికి చోటు ఇవ్వద్దు.
మహామహులు, రాజ్యాలనేలే రాజులు సైతం గర్వంతో నిండి చెడిపోయి, పడిపోయి, పతనమైపోయి అందరి మధ్యలో అల్లరిపోలైపోయారు. కనుక ఈ పునరుద్ధానపు ఆరాధనలో పరిశుద్ధుల పాదాలు దేవుడు తొట్టిల్లకుండా కాపాడుతాడు. పరిశుద్ధుల్లో గర్వం ఉండదు, పరిశుద్ధులలో దోషాలు ఉండవు, పరిశుద్ధులలో అభ్యంతరపరచబడే క్రియలు ఉండవు, పరిశుద్ధుల్లో వ్యభిచార మనసు ఉండదు, పరిశుద్ధుల్లో ఏ విధమైన గర్వం అనేది కనబడదు. ఈరోజు ఒక్కసారి ఆలోచించండి. కొందరి మాటల్లో గర్వం, కొందరి ప్రవర్తనలో గర్వం, కొందరు భక్తి జీవితంలో గర్వం, కొందరు వ్యక్తిగత జీవితంలో గర్వం, గర్వంతో విర్రవీగుతారు. అహంకారపు దృష్టి, అహంకారపు మాటలు, అహంకారపు చేష్టలు, ఆవేశపూరితమైన నిర్ణయాలు, ఆవేశపూరితమైన ఆలోచనలు, ఉద్రేకంతో ఊగిపోయే ఊసు బాస అనేకుల జీవితాల్లో. ఏ పాపం నిన్ను పట్టి పీడిస్తుందో అది నిన్ను పడదొయ్యక మునిపే, నీవు తొట్టిల్లిపోక మునిపే, నీ జీవితం నాశనమైపోక మునిపే, నీవు పడద్రోయబడి అందరి మధ్యలో నవ్వుల పాలు కాకమునిపే అన్నమ్మ చెబుతుంది, తన భక్తుల పాదాలను ఆయన తొట్టిల్లకుండా కాపాడుతాడు. తన పరిశుద్ధుల పాదాలని ఆయన తొట్టిల్లకుండా కాపాడుతాడు. ఎవరు చూచినా చూడకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా ఆయన దృష్టికి మరుగైంది ఏది కూడా లేదు. ఆయన దృష్టికి మరుగైంది ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము తేటగా కనబడుతున్నాయి. ఆయన కళ్ళు కప్పగలిగిన వాళ్ళు, ఆయన దృష్టి నుంచి తప్పించుకోగలిగిన వాళ్ళు ఇంతవరకు భూమి మీద పుట్టలేదు. ఇంకా భూమి ఉన్నంత వరకు కూడా ఎవడు పుట్టలేడు. ఎందుకంటే దేవుని కన్నులు అగ్నిజ్వాల నేత్రాలు కలిగిన కన్నులు. ఆయనకి అంతా తెలుసు. కాబట్టి ఎర్రి వేషాలు వేయకూడదు, ఎర్రి చేష్టలు చెయ్యకూడదు, విపరీతమైన ప్రవర్తన ప్రవర్తించకూడదు. వయసు ఉందని, అందం ఉందని, ఆరోగ్యం ఉందని, అవకాశం ఉందని పరుగులు తీస్తే పాపం కోసం పాపము నిన్ను పడద్రోసి పతనావస్థకి దిగజారి చేస్తుంది. కానీ పరిశుద్ధతను మాటల్లో, క్రియలలో, ప్రవర్తనలో, ఆలోచనల్లో ప్రతి క్షణం పరిశుద్ధుడైన దేవుని తలంపులు కలిగి ఆ పరిశుద్ధ దేవుని మీద ఆధారపడి ఆయన మీద ఎవరైతే ఆనుకుంటారో వారి పాదాలు ఎట్టి పరిస్థితుల్లో తొట్టిల్లకుండా దేవుడే కాపాడునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా, అందరు బిగ్గరగా, ఓ రాజాది రాజా, రమణీయ సామ్రాజ్య, కృపణాలో స్థాపించెనే సియోనులోనున్న విడువని కృపణాలో. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ, నోరు తెచ్చి పాడదాం గట్టిగా. రాజాది రాజం రవికోటి
విడువని కృపణాలో స్థాపించెనే. మకుటము ధరించిన సౌభాగ్యమును మకుటము ధరించిన సౌభాగ్యమును నీ పరిశుద్ధమైన మార్గములో నడిచి నీ సాక్షినై కాంక్షతో నీ పరిశుద్ధమైన మార్గములో నీ సాక్షినై కాంక్షతో రాజాది రవికోటి రమణీయ రమణీయ హల్లెలూయా. మొదటి మాట రాసి పెట్టుకోండి. పరిశుద్ధుల పాదములను ఆయన తొట్టిల్లనీయడు. పరిశుద్ధులు అనగా దేవుని మీద ఆధారపడి బ్రతికేవారు, బ్రతికే భక్తులు. రెండో మాట ఇర్మియా గ్రంథం 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. ఈ మాట గమనించండి. వారు తొట్రెళ్ళకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొద్ద వారిని నడిపింతును. చప్పట్లు కొట్టండి సంతోషంగా. ఈ వాక్యంలో ఉన్నటువంటి మాటలన్నింటినీ మీరు ప్రార్థన చేసుకోవటానికి అనుకూలంగా 4 మాటలుగా మీకు చెప్తాను, గమనించండి. 1, ఏడ్చుచు వచ్చారు, కన్నీళ్లతో వచ్చారు. 2, ప్రార్థన చేశారు. 3, దేవుని చేత నడిపించబడ్డారు. 4, దేవుడు వారికి తండ్రిగా ఉన్నాడు. దేవుడు వారికి తండ్రిగా ఉన్నాడు. బబులోను బానిసత్వంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీల గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఆ బానిసత్వంలో భవిష్యత్తును గురించిన భయం, నిరుత్సాహం, ఒత్తిడి, ఆర్థిక పరిస్థితులన్నీ అస్తవ్యస్తంగా మార్చబడ్డాయి. అనారోగ్యంతో క్షీణించిపోతా వచ్చారు. మార్గం తెలియక, ఏ వైపు నడవాలో ఎరుగక, అయోమయంతో ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళంతా ఒకరోజు ఏం చేశారంటే ఏడ్చుకుంటా, కన్నీళ్లు కార్చుచు, కన్నీళ్లు విడుచుచు, పశ్చాత్తాపంతో, పగిలిన గుండెతో, విరిగిన మనస్సుతో దేవుణ్ణి వెతుక్కుంటా దేవుని పాదాల చెంతకొచ్చారు. దేవునికి స్తోత్ర. ఈ ఆరాధనకు వచ్చిన నీవు ఇంతవరకు ఒకవేళ ఏ బానిసత్వంలో ఉన్నావో, ఏ భయంతో నలిగిపోతున్నావో, ఏ అనారోగ్యంతో క్షీణించిపోతున్నావో, ఆర్థిక పరిస్థితులన్నీ చిందరమైపోయి ఇక కోలుకోలేను అనే ఆలోచనతో నువ్వు నడిపించబడుతున్నావో, ఏ మానసిక ఒత్తిడి నీ మనస్సును విచ్ఛిన్నం చేసి నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా చేస్తుందో, గుండెల నిండా దుఃఖం, కళ్ళ నిండా కన్నీళ్ళు, మనసంతా మనోవేదన కలిగి ఒకవేళ ఉంటే ఈ వాక్యం నీకోసమే. ఇశ్రాయేలీలు ఏడ్చుచూ దేవుని యొద్దకు వచ్చినట్లుగా ఒక్కసారి
నీ గుండెను పగలగొట్టి నీ మనసును విరుచుకొని నలగొట్టుకొని పశ్చాత్తాపంతో పరివర్తన చెందిన మంచి మనసుతో దేవుని యొద్ద గనకొస్తే ఖచ్చితంగా మీ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మన దేవుడు ఎవరంటే నీ కన్నీరు చూచే దేవుడు. దేవుని స్తోత్ర. ఏడవక ఓరకుండుము, కన్నీళ్లు విడుచుట మానుకో ప్రియా దేవుని బిడ్డ. ఓ జనమా, నీవిక ఏమాత్రం కన్నీళ్లు విడవవద్దు అని దేవుడు నీతో చెప్పేంత వరకు మీరేం చేయాలంటే మీ సమస్యలన్నీ దేవుని చెంతబెట్టి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ఎంత భయంకరమైన బాధల్లో ఉన్నా, కఠినమైన జటిలమైన సమస్యల సంఖ్యలతో బంధించబడి విడుదల పొందలేని పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎంత కఠినమైన రోగం చేత మొత్తబడి వేధించబడుతూ ఉన్నా సరే, ఎన్ని ప్రయత్నాలు చేసినా స్వస్థత కలగక బాగుపరచబడక ఉన్నా సరే, ఈ పూట నువ్వు కన్నీళ్లు కారిస్తే చాలు, దేవుడు నీ కన్నీళ్లు చూస్తాడు. కన్నీళ్లు గార్చిన తర్వాత మన పితరులు ఏం చేశారని రాస్తుందంటే, వారు ఏడ్చుచు నా యుద్ధకు వచ్చారు, నేను వారిని చెయ్యి పట్టుకొని నడిపించడం ప్రారంభించాను. దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవది ఏంటంటే, దీంట్లో ప్రార్థనా జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు తొట్టిల్లకుండా సూటిగా నున్న మార్గమున, సురక్షితమైన మార్గమున, తొట్టిల్లని బాటలో, నీటి ఓటల యొద్దకు దేవుడు నిన్ను నడిపించడానికి నీ చెయ్యి పట్టుకుని నడిపించడం మొదలు పెడతాడు. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవుని మీద ఆధారపడటం, నడిచే మార్గం కోసం దేవుణ్ణి అడగటం. అయ్యా, నేను వెళ్ళే మార్గం నాకు చూపించండి, నీ మార్గము నాకు చూపించండి, తెలియపరచండి, నేను నడవవలసిన త్రోవ నాకు తెలియపరచండి అని దేవుని నాయకత్వాన్ని అంగీకరించడమే ప్రార్థన. దేవుని నాయకత్వాన్ని అంగీకరించాలి. దేవుని మీద ఆధారపడిన మనం, దారి చూపమని వేడుకున్న మనం దేవుని నాయకత్వానికి, దేవుని కాపరత్వానికి పూర్తిగా మనల్ని మనం అప్పగించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మాట చెప్తాను చూడండి. దేవుని కాపరత్వానికి పూర్తిగా అప్పగించుకుంటే దేవుడు నడిపించే మార్గం ఎలా ఉంటుంది? ఒక చిన్న మాట చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి అందరూ. దేవుడు ఆయన కాపరత్వానికి, ఆయన నాయకత్వానికి అప్పగించుకున్న వారిని సులభమైన మార్గంలో నడిపించడు, కానీ సురక్షితమైన మార్గంలో నడిపిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సూటిగా ఉన్న మార్గంలో నడిపిస్తాడు, సరళమైన మార్గంలో నడిపిస్తాడు. అంటే ఆయన నాయకత్వానికి అప్పగించుకొని ప్రార్థన చేస్తే, నీవు నడిపించే దారిలో నేను నడుస్తాను. అది కఠినమైన మార్గమైనా, కన్నీటి మార్గమైనా, కష్టాల మార్గమైనా, కలతల మార్గమైనా, భవిష్యత్తు అంధకారంగా కనిపించే మార్గమైనా, నీవు నన్ను నడిపిస్తే నేను నడుస్తానయ్యా. అది సులభం కాకపోయినా సరే నీవు నడిపిస్తున్నావు కాబట్టి అది నాకు సురక్షితం, అది నాకు క్షేమమే అని మనం ఒప్పుకొని దేవుణ్ణి అడిగితేనంటండి, దేవుడు చెప్తున్నాడు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. దేవుని స్తోత్ర. ఎలాంటి మార్గంలో? తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీటి ఓటల యొద్దకు నేను వారిని నడిపిస్తాను. ఎంత మంచి మాట!
చక్కగా పోయే బాట అంటే రహదారి, రాజమార్గం, హైవే. ఏ ఇబ్బందికరమైన పరిస్థితులు, ఏ విధమైన శత్రువులు పొంచి ఉండే పరిస్థితులు లేకుండా, ఒకవేళ వారు పొంచి ఉన్నా వారు నీ జోలికి రాకుండా, నీ మీదకి రాకుండా, నిన్ను ఏమాత్రం పడదీయకుండా ఉండేటట్లుగా ఆయన చెయ్యి పట్టుకుని నిన్ను సరళమైనటువంటి మార్గాలలో, ఎండిన చోటికి కాదు జీవ జలముల ఓటల యొద్దకు దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు ఆత్మీయులు, పరిశుద్ధులు, భక్తిపరులు, నీతిమంతులు అని చెప్పుకునేవాళ్ళు, సత్యాన్ని అనుసరించేవాళ్ళు చక్కని మార్గాలలో నడవలేకపోవటానికి, జీవజల ఓటలు త్రాగి తెప్పరలేకపోవటానికి, వెళ్ళే మార్గములో అడుగులు తడబడి తల్లడిల్లిపోవటానికి, పడగోడని ప్రదేశాల్లో పడిపోయి పరిహాసం చేయబడటానికి కారణం ఏంటి అనంటే, బైబుల్ చాలా స్పష్టంగా చెప్తున్న మాట, ప్రార్థన లేమి. ప్రార్థన లేమి. నిర్దిష్టమైన సమయాలలో క్రైస్తవుడికి, ఒక పరిశుద్ధుడికి, ఒక ఆత్మీయుడికి, ఒక దైవ సేవకుడికి పరలోక రాజ్యాన్ని గురించి పరిశోధన చేయుచున్న ఒక భక్తి పరురాలకి నిర్దిష్టమైన సమయంలో ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఆ ప్రార్థన పడకుండా పరిశుద్ధులను కాపాడునుగాక. ఒక భక్తుడు గురించి దేవుడు గొప్ప సాక్ష్యం చెప్పాడు. అయితే అతని జీవితంలో మాయని మచ్చగా, చెరగని ముద్రగా ఒక చిన్న పాపం అతని జీవితంలో నిలిచిపోయింది. అతడు ఆ చిన్న మచ్చకి అవకాశం ఇవ్వటానికి కారణం ఏంటి? ఆ మాయని మచ్చ జీవితాంతం తరతరాల్లో అతని చరిత్ర చదివేటప్పుడల్లా మనకి ఆ లోపాన్ని తెలియజేస్తూ వస్తుంది. ఎందుకు అంత గొప్ప భక్తుడు ఆ ఒక్క చిన్న విషయంలో బలహీనుడైపోయాడు, పడిపోయాడు, పతనమైపోయాడు అని అంటే ప్రార్థన లేమి. చదువుకుందాం, చూడండి. 55వ కీర్తన 17-18. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానము చేయుచు మొర్రపెట్టుకొందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇంకొక రిఫరెన్స్ చదవండి. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వాక్యం. ఒకానొక దినమున ప్రొద్దు కుంగు వేళ అన్న చోట బ్రాకెట్లో మీరు సాయంకాలమున అని రాసి పెట్టుకోండి. సాయంకాలమున అని రాసి పెట్టుకోండి. ప్రొద్దు కొంగు వేళ దావీదు తన పడక మీద నుంచి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. తలపైకి చూడండి. నేను మీకు ఇబ్బందికరమైన మాటలు ఏం చెప్పను. ఈ సందర్భంలో మీకందరికీ అవసరమయ్యే మాటలు చెప్తాను. తలపైకి చూడండి. దావీదు దేవుని ఇష్టానుసారుడు. దావీదు దేవుని చిత్తమంతయు నెరవేర్చిన మహాభక్తుడు. దావీదు యథార్థ హృదయుడు. దావీదు జీవితంలో ఉన్న మరొక అద్భుతమైన అనుభవం ఏంటంటే, ప్రతిరోజు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం దేవునిని, దేవుని యొక్క దైవత్వాన్ని, ఆయన క్రియలను ధ్యానించుచు మొర్ర పెడతాడు, ప్రార్థన చేస్తాడు. ప్రతిరోజు
సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం. ఎందుకు ఈ ఆర్డర్ రాయబడింది బైబిల్లో? మనకి ఫ్రెష్ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మిడ్-నైట్ 12 గంటలకి స్టార్ట్ అవుతుంది. నూతనమైన రోజు ఎప్పుడు ప్రారంభించబడిద్ది? మనకి అర్ధరాత్రి 12 గంటలకి. ఇజ్రాయేలీలకి ఫ్రెష్ డే అనేది సాయంకాలం 6 గంటలకి ప్రారంభమైంది. ఎన్ని గంటలకు ప్రారంభమైంది? 6 గంటలకి. అందుకని భక్తుడు దావీదు అలవాటు చేసుకున్నాడు ఏంటంటే దిన ప్రారంభం దైవ ధ్యానముతో ప్రారంభించాలి. దేవునితో నేను మాట్లాడాలి, దేవునితో నేను సహవాసం చేయాలి, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని నోటి మాటలు విని బలపరచబడి, ధైర్యపరచబడి, కృపతో తృప్తిపరచబడి దినమంతా ఉల్లాసంగా నా జీవితాన్ని ప్రారంభించాలి అని ఆశించి ప్రతిరోజు సాయంకాలం ప్రొద్దు కుంగుతో ఉన్నటువంటి సమయంలో దైవ ధ్యానంలోనికి వెళ్ళిపోతాడు. గంటల తరబడి ప్రార్థన చేసుకుని పరవశం చెంది ఆ తర్వాత రాజకార్యక్రమాలలో దినచర్యలో పాలుపంపులు పొందుతాడు. అయితే అది వసంతకాలం, అది రాజులు యుద్ధానికి బయలుదేరే సమయం. అయ్యగారు రాజనగర్లోనే అంశతుళిక తల్పాల మీద పవలించాడు. సాయంకాలం ప్రార్థన సమయంలో లేచాడు. మరి ఏమైందో తెలియదు ఆ రోజు, ఏం పుండు పుట్టిందో తెలియదు ఆ రోజు, ఏ పురుగు తిరిగిందో తెలియదు ఆ రోజు. పడక మీద నుంచి లేచి మోకాళ్ళ మీద ఉండాల్సినటువంటి దావీదు మిద్ది మీద, రాజనగర్ మిద్ది మీద అటు ఇటు నడవటం ప్రారంభించాడు. ఆ చుట్టుపట్ల తేరిపార చూడటం ప్రారంభించాడు. ఒక సైనికుని భార్య ఆ ఇంటి వాకిట స్నానం చేయటం చూశాడు. చూసిన వెంటనే చూడకూడదు, నేను పరస్త్రీని ఆశించకూడదు, పరస్త్రీని దిగంబరిగా చూడకూడదు, నేను రాజుని, ఈ రాజ్యంలో నా ప్రజలంతా నా బిడ్డలు అన్న ఆలోచన మరిచిపోయి తదేకంగా చూచాడు. మరలా చూచాడు. చూచిన తర్వాత ఊహ తలంపు, ఆలోచన, క్రియ, ప్రవర్తన అలవాటుగా మారిపోయి ఆమెను తీసుకొచ్చాడు, ఆమెని చెరిపాడు. ఆ తర్వాత ఆమె భర్తను చంపించాడు. ఆ తర్వాత తెలిసిన విషయాలని చరిత్రలో రాయబడ్డాయి. దేవుడు దావీదుని గురించి ఆ తర్వాత సాక్ష్యం ఇస్తూ అంటాడు, బెత్షెబా విషయంలో తప్ప దావీదు అన్ని విషయంలో యథార్థవంతుడై మోషే చేత నియమించబడిన కట్టడలను, ఆజ్ఞలన్నింటినీ గైకొనుచు ఒక్క విషయములోనైనా తప్పిపోకుండా ప్రవర్తించాడు. దేవునికి స్తోత్ర. రాజుల మొదటి గ్రంథం 15వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఎందుకు చెప్పాను ఈ రిఫరెన్స్ అంటే నాకు చాలా బాధ కలిగింది. ఆ ఒక్క విషయంలో తప్ప, అబ్బా ఎంత మంచి సాక్ష్యం అండి. ఆ ఒక్క విషయంలో ఎందుకు ఫెయిల్యూర్, ఎందుకు ఆ అపవిత్రత, ఎందుకు ఆ మాయని మచ్చ దావీదు జీవితంలో, చరిత్రలో అని అంటే ప్రార్థనా సమయం. అది సాయంకాలం ప్రార్థనా సమయం, ధ్యాన సమయం. ఆ సమయంలో ప్రార్థన విడిచిపెట్టి షికారులు చేయటం ప్రారంభించాడు. ఆ షికారుల్లో ఆ మనసు కూడా విహరించడం ప్రారంభమైంది. మనస్సు విహరించిన తర్వాత కళ్ళు చెడిపోయిన తర్వాత దేహమంతా చెడిపోయింది. ఈరోజు సేవకులైనా, ఆత్మీయులైనా, పరిశుద్ధులైనా, కొత్తగా వస్తున్న వాళ్ళైనా, ఎంతో కాలంగా విశ్వాస జీవితంలో నడిపించబడుతున్న వాళ్ళైనా మీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవటానికి, మీ సాక్ష్యాన్ని కాపాడుకోవటానికి, మీరు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి, దేవుని ఇష్టానుసారులుగా పిలువబడటానికి, యథార్థపరులుగా నడిపించబడటానికి, ఆజ్ఞల మార్గములో ఆఖరి శ్వాస వరకు యాత్ర చేయటానికి ఒక నిర్దిష్టమైన సమయంలో ప్రార్థన కలిగి ఉండటం
అవసరం, అవసరం, అవసరం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దావీదు సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానం చేస్తా మొర్ర పెడతాడు. దానియేలు అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని ప్రార్థన చేస్తాడు. ఏబు ప్రతి దినం అరుణోదయాన లేచి ప్రార్థన చేసి దహన బలి అర్పిస్తాడు. ఇలా కొందరు భక్తులు పేతురు, యోహోన్లు మధ్యాహ్నం 3 గంటల సమయంలో దేవాలయానికి ఎక్కిపోయి ప్రార్థన చేస్తారు. ఇలా భక్తులంతా ఒక నిర్దిష్టమైన సమయం, ఆ సమయంలో ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎంత అలసిపోయినా, ఎంత విసిగిపోయినా, ఎంత బలహీన గడియల్లో ఉన్నా సరే ప్రార్థనా సమయంలో చక్కగా మోకాళ్ళలోని విశ్వాసముతో దేవుని వైపు చూచి కన్నీళ్లు కార్చి ఎవరైతే ప్రార్థన చేసుకుని తమ జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటారో దేవుడు వారిని చక్కగా నడిపిస్తాడు. ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా తొట్టిల్లకుండా దేవుడు క్షణక్షణం అనుక్షణం కన్నుపాపవలే కాపాడుతాడు. దేవుని స్తోత్ర. తొట్టిల్లిపోయిన తర్వాత, పడిపోయిన తర్వాత, పాపం చేసిన తర్వాత దావీదు గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఏమని తెలుసా? వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పేయండయ్యా. నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లుగా నా కన్నులు తెరువయ్యా. ఆ రోజు కనుక నువ్వు నా కన్నులు తెరిచుంటే నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచేటట్లుగా, నీకు మొర్ర పెట్టేటట్లుగా, నేను స్నానం చేయుచున్న ఆ సైనికుడి భార్యను చూచేవాడిని కాదు, నా జీవితం అపవిత్రపరచబడేది కాదు, అల్లరిపోలయ్యేది కాదు, అందరి మధ్యలో హీనపరచబడేవాడిని కాదు, అంతకుడిగా మారేవాడిని కాదని గుండెల బాదుకొని చచ్చేదాకా అపరాధ భావంతో ప్రతిరోజు ఏడ్చి ప్రార్థన చేసుకున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, శుద్ధ హృదయం నాకు దయచేయి. ఈ ప్రార్థన జీవితం ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు ప్రతిరోజు ఉదయం లేవగానే దేవుని పాదాల దగ్గర పడి ఏడవాలి. ఉపవాసాలు ఉండటానికి మీకు ఓపిక లేకున్నా ఉన్నా ప్రార్థన చేసుకోవటానికి తప్పనిసరిగా మీరు అలవాటు పడాలి. ఈ రోజులో చాలామంది 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అన్నపానాలు లేకపోయినా బ్రతుకుతారేమో కానీ సెల్ ఫోన్ లేకపోతే బ్రతకలేరు. ఈ సెల్ ఫోన్ కూడా 24 అవర్స్లో ఛార్జింగ్ అంతా దిగిపోతాయి, మాట్లాడకపోయినా కొన్ని ఫోన్లు మట్టి. అయితే అది మరలా పనిచేయాలంటే దానికి రీఛార్జ్ చేయాలి. అలాగే ఆత్మీయులు కూడా ప్రతిరోజు రీఛార్జ్ అవుతూ ఉండాలి. ఎలా? ప్రార్థన ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ నాటికీడు ఆ నాటికి చాలు అన్నట్లుగా ఏ రోజు ప్రార్థన ఆ రోజుకు చాలు. మరి క్రొత్త రోజు మొదలవుతుందంటే ఆ రోజు అంతటికి కావాల్సిన రీఛార్జ్ ప్రార్థనలో మనం రీఛార్జ్ అవ్వాలి. రీఛార్జ్ అయితేనే మనం చక్కగా, బలంగా, ఆరోగ్యంగా, శక్తివంతంగా చూడగలిగిన వాటిని చూస్తాం, చేయగలిగిన వాటిని చేస్తాం, మాట్లాడవలసిన వాటిని మాట్లాడతాం, వెళ్ళవలసిన చోట్లకి వెళ్తాం, చేయకూడని వాటిని చేయకుండా మన కాళ్ళని అదుపులో ఉంచుకోగలుగుతాం. ప్రియా దేవుని సంగమా, దేవుని పిల్లలందరికీ వ్యక్తిగత ప్రార్థన, ఏకాంత ప్రార్థన, పవిత్ర హృదయంతో కూడిన ప్రార్థన, పట్టుదలతో కూడిన ప్రార్థన అవసరం. అందరికంటే ముఖ్యంగా యవ్వనస్తులైన దేవుని పిల్లలకి ఈ ప్రార్థనా జీవితం చాలా అవసరం. మీరు గమనించండి, ఏ యవ్వనస్తులైతే తమ జీవితం మలినపరచబడకూడదని, పాపములో పడిపోకూడదని, నీచమైన కార్యాలు చేయకూడదని తీర్మానం చేసుకుంటారో వాళ్ళు ఎక్కువగా ప్రార్థనలో గడుపుతారు. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు పెదాలతో ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ హృదయం మాత్రం దేవునికి చాలా దూరంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవాలనుకున్నప్పుడు చూడండి, జాగ్రత్తగానండి.
మీ సెల్ ఫోన్ ఆన్లో ఉండకూడదు. మీ సెల్ ఫోన్ ఆన్లో ఉండకూడదు. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఏ శబ్దాలు మీ చెవుల్లో వినబడకూడదు. ఉపవాసం ఉంటారు, అందరితో వ్యవహారం పెట్టుకుని మాట్లాడతారు, ఆ రోజు అయిపోద్ది. ఏం లాభం దానికి చెప్పండి? మీరు ప్రార్థన చేయాలనుకున్నప్పుడు మోకరించిన వెంటనే టింగ్ 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 అని సెల్ ఫోన్ రింగ్ అవుతుంది. వెంటనే ఎంత అడవిడో, జస్ట్ మెసేజ్ వచ్చిన సౌండ్ వచ్చినా చాలు, బీప్ సౌండ్ వస్తే చాలు, వెంటనే కళ్ళు తెరిచి ఎవరు ఈ టైంలో మెసేజీ? అంత అవసరం అంటే పనికి మాలిందేనా, పాపిష్టిదేనా? మెసేజ్లు అంత అవసరమా? ఫోన్ కాల్స్ అంత అవసరమా? దేవునితో మాట్లాడే సమయంలో ఎవరో ఫోన్ చేస్తే, ఎవరో మెసేజ్ పెడితే చూడాలా? దేవుడు ముఖ్యమా, మనిషి ముఖ్యమా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, కొయ్యాలన్నారు కడుపు, అమ్మో నాకు ఫోన్ లేకపోతే బతకనండి, డాక్టర్ గారు మీరు కోసే పని మీద ఉండండి, నా పక్కన ఫోన్ పెట్టండి అని అంటే డాక్టర్ గారు కోస్తాడు నీ కడుపు? నువ్వు సస్తావే, పనికి మాలింది ఆయన, నీ కడుపు పోయిపోతే సెల్ ఫోన్ ఏముంది, బతికితే తర్వాత ఆయన మాట్లాడవచ్చు అంటాడు. అందుకని ప్రాధాన్యత, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరికి చెప్తున్నాం, ఎవరి మీద ఆధారపడటానికి ప్రార్థనా సమయానికి దేవుని సమీపిస్తున్నాం, అది గుర్తుపట్టి ప్రార్థనకి ఆటంకంగా ఉన్న వాటన్నిటిని దూరం చేసుకోండి. దూరం చేసుకుంటే అప్పుడు మనసు దేవుని మీద కేంద్రీకరిస్తాం. నువ్వు చెప్పాలనుకున్న సంగతులన్నీ స్పష్టంగా, ఇష్టంగా దేవునితో చెప్పగలుగుతావు. ఈరోజు స్పష్టంగా, ఇష్టంగా, మనస్ఫూర్తిగా దేవునితో చెప్పలేకపోవటానికి ఏదో అనుకుంటావు, ఎన్నో సంగతుల విషయం ప్రార్థన చేయాలనుకుంటావు, ఏవి చేయకుండా ఎన్నో ఆటంకాల మధ్యలో ప్రార్థన ఆగిపోతుంది. ప్రార్థన ఆగిపోవటం ద్వారా దావీదులాగా పడిపోయి పతనమైపోయి జీవితం తలకిందులైపోతుంది చాలామంది. ఒకప్పుడు కొంతమంది దైవ సేవకులు నాకు తెలుసు, సంవత్సరం వస్తే, డిసెంబర్ వస్తే 10 రోజులు 12 రోజులు ఉపవాసాలు ఉండేవాళ్ళు. ప్రతిరోజు ఉదయం సాయంకాలం ప్రార్థనలో గడిపి ఎంతో వైరాగ్యంగా వాక్యాన్ని బోధించేవాళ్ళు. ఆ తర్వాత ఏమైపోయిందంటే ఒళ్ళు పెరిగింది, పొట్టలు పెరిగినాయి, ఆసక్తి సన్నగిలింది. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఎక్కడ ముట్టికాయలు పొడుస్తాడోనని ప్రార్థన మానేసి వీళ్ళ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి వీళ్ళకి ఇష్టమైన వాళ్ళతో మాటలు పెంచుకున్నారు. కృప తొలగిపోయి వాళ్ళు ఏం బోధ చేస్తున్నారో, ఏం ఆరాధన చేస్తున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియని అయోమయమైన పరిస్థితి. బోధల్లో కృప లేదు, వాక్యం వింటున్న వారిలో భయం లేదు. అట్టగే చెప్తాడులే వాడు బతుకు మారదు, ముందు వాడి సంగతి చూసుకోమను అనే స్థాయికి దిగజారిపోయారు సేవకులు. ఎందుకని? ఒకప్పుడున్న వైరాగ్యం, ఒకప్పుడున్న ఆసక్తి, ఒకప్పుడున్న పరిశుద్ధ హృదయంతో చేసే ప్రార్థన తగ్గిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలుగా పరలోకానికి వెళ్ళాలి. మనం పర్వతానికి ఎక్కే ప్రయాణంలో ఉన్నాం. ఈ ప్రయాణం సుఖవంతంగా, శుభప్రదంగా జరగాలి అని కోరుకుంటే మీరు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే నిర్దిష్టమైన సమయంలో దేవుడు మిమ్మలను తొట్టిల్లకుండా చక్కగా పో బాటను నీళ్ల కాలవల యుద్ధకు నడిపించి ఆయన నీకు ఎలా ఉంటాడంటే తండ్రిగా ఉంటాడు. దేవుని స్తోత్ర, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఆయన న్యాయాధిపతిగా ఉండడు, ఆయన శిక్షకుడిగా ఉండడు, ఆయన తండ్రిగా ఉంటాడు. నిన్ను క్షమిస్తాడు, నిన్ను స్వీకరిస్తాడు, నీ పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగించి మీ ఎండిన హృదయాన్ని జీవజలంతో నింపి తెప్పరల చేసి అన్ని విషయాలు కళకళలాడేటట్లుగా నోటి నిండా నవ్వించి మీ ప్రార్థనలన్నీ సఫలపరిచి విజయోత్సవాలతో ఊరేగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా.
మూడో మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 105వ కీర్తన 37వ వచనం 45వ వచనం చదువుతారు. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. వారి గోత్రములలో నిస్సత్తువు చేత తొట్టిల్లు ఒక్కడైనను లేకపోయెను. 45వ వచనం చదువుతారు, ఒక్కసారి వినండి. అనుసరించున్నట్లు అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. జనముల కష్టార్జితములను వారు స్వాధీనపరుచుకొనిరి. పితరులైన ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వములో నుంచి, ఐగుప్తు చెరలో నుంచి దేవుడు బయటికి రప్పించేటప్పుడు లక్షలాది కాల్బలాన్ని బయటికి రప్పించేటప్పుడు ఎలా రప్పించాడు అనంటే, ఒట్టి చేతులతో రప్పించలేదు, వెండి బంగారములతో వారిని బయటికి రప్పించాడు అని బైబిల్ చెప్తుంది. ఇంకా వారి గోత్రములన్నింటిలో, ఇజ్రాయేలీయుల 12 గోత్రములన్నింటిలో ప్రజలందరూ ప్రయాణమై ఆ బానిసత్వంలోంచి బయటకు వచ్చి వాగ్దత్త భూమిలోనికి ప్రయాణం చేయించు ఉండగా, వారి ప్రయాణములో, వారి యాత్రలో వారిలో ఒక్కడైనను నిస్సత్తువ చేత తొట్టిలినవాడు లేకపోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను, అందరు జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలీయులను దేవుడు వెండి బంగారాలతో బయటికి రప్పించాడు. అంటే అవమానం తొలగిపోయింది. దేవుడు వారిని ఘనపరిచి సమృద్ధితో, సంతోషంతో వాళ్ళని బయటికి రప్పించాడు. వచ్చేటప్పుడు వాళ్ళు ఒట్టి చేతులతో రాలేదండి. ఐగుప్తుల యొద్ద వెండి బంగారు నగలు దోచుకొనిరి అని రాయబడింది. ఇదేంటి దేవుని పిల్లలు దోచుకోవటం? అయ్యో, ఇజ్రాయేలీలు దోపిడీదారులుగా మార్చబట్టం ఏంటి అని నాకు ఆలోచన వచ్చి దీర్ఘంగా ఆలోచించాను. అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, అది దోపిడీ కాదు నాయన, దేవుని న్యాయ పరిహారం. దేవుని న్యాయ పరిహారం. 400 సంవత్సరాల బాధకు ప్రతిఫలం. 400 సంవత్సరాల బాధకు ప్రతిఫలం. అది దేవుడు వారికి అనుగ్రహించిన న్యాయ పరిహారం. కనుక ఇది దోపిడీ కాదు. వారు సంపదతో బయలుదేరారు, సంపదతో విమోచించబడ్డారు, సంపూర్ణ కాపుదలతో. ఒక్కడైనా తొట్టిల్లకుండా, ఒక్కడైనా పడిపోకుండా, ఒక్కని పాదమైన జారిపోకుండా, మైదానములో గుర్రములు పడని రీతిగా వారిని చక్కని మార్గాల్లో వాళ్ళని నడిపించడం ప్రారంభించాడు. అంత మాత్రమే కాదండి, బైబిల్ చెప్పే చక్కని మాట, వాళ్ళు వాగ్దత్త దేశంలోకి వచ్చిన తర్వాత దేవుని ధర్మశాస్త్ర విధులను, కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకునేటట్లుగా అన్యజనుల భూములన్నీ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకి స్వాస్థ్యంగా ఇచ్చాడు. వారి కష్టార్జితం అంతా, ఎవరి కష్టార్జితం? ఐగుప్తుల కష్టార్జితం అంతా ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకొని, స్వతంత్రించుకొని అనుభవించేటట్లుగా అద్భుతం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందులో మూడో మాట ముచ్చటగా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వారిలో నిస్సత్తువ చేత తొట్టిల్లినవాడు ఒక్కడైనా లేకపోయెను. అంటే మూడో మాట గుర్తుపెట్టుకోండి, ఎవరు తొట్టిల్లుతారు, ఎవరు తొట్టిల్లరు అని అంటే, నిస్సత్తు
నిస్సత్తువ కలిగిన వాళ్ళు, నీరసం కలిగిన వాళ్ళు, బలహీనులైనటువంటి వారు, బలము లేని వాళ్ళు తొట్టిల్లిపోతారు. మీకు ఇంకొక విచిత్రం చెప్తాను చూడండి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలోంచి వాగ్దత్త దేశానికి, ఐగుప్తు చెరలోంచి దేవుడు వాళ్ళని వెండి బంగారాలతో బయటికి రప్పించేటప్పుడు ఇశ్రాయేలీలందరూలో 3 గ్రూపుల ప్రజలు ఉన్నారు. ఇటు చూడాలి, అందరూ 3 గ్రూపుల ప్రజలు ఉన్నారు. ఒకటి పిల్లలు, ఒకటి ఎవరండి, 2 వృద్ధులు, 2 ఎవరు, వృద్ధులు అంటే ముసలోళ్ళు, 3 బలహీనులు, 3 ఎవరండి, బలహీనులు. ఈ పిల్లలు కానీ వృద్ధులు కానీ బలహీనులు కానీ 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఒక్కడ కూడా తొట్టిల్లలేదు, ఒక్కడు కూడా బలహీనుడు కాలేదు, ఒక్కని బలము కూడా వానిని విడిచిపోలేదు. అంత మాత్రమే కాదండి, వారికి చోటుగా ఉండటానికి పగలు మేఘాన్ని దేవుడు కల్పించాడు, వారికి రాత్రి వెలిగించుటకు అగ్ని స్తంభాన్ని దేవుడు వారికి త్రోవ చూపించడానికి ఉంచాడు. వాళ్ళు ఆహారం కోసం అభ్యర్థన చేయగా ఆకాశం నుంచి దేవదూతలు తినే పరలోకపు ధాన్యాన్ని కుమ్మరించాడు. దాహంతో తల్లడిల్లిపోతూ ఉండగా బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీళ్లు ప్రవహింప చేశాడు. ఇంకో విచిత్రం చెప్పమంటారా, ఐగుప్తీయులందరికీ ఇజ్రాయేలీయులను గూర్చి, ఇజ్రాయేలీయులను చూస్తే వెన్నులో వణుకు పుట్టేటట్లుగా, భయం పుట్టేటట్లుగా దేవుడు సహాయం చేశాడట. అందుకని ఐగుప్తు దేశంలో నుంచి ఇజ్రాయేలీలు విమోచించబడుతుంటే వాళ్ళే మార్గాలు సిద్ధపరిచి వాళ్ళ ప్రయాణానికి కావలసిన ఆహారం కానీ వెండి బంగారాలు కానీ వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చి సంతోషంతో సాగనంపారంట. దేవునికి స్తోత్ర. ఇప్పుడు మీకు చెప్పిన విషయాలన్నీ 37 నుంచి 40లో నేను చెప్పిన మాటలన్నీ ఉంటాయి, తర్వాత మీరు చదువుకోండి. ఇశ్రాయేలీయులను చూస్తే భయపడిపోతున్నారు ఐగుప్తీయులు. అమ్మో అని ఒకప్పుడు బానిసలుగా ఉన్నప్పుడు భయపెట్టారు, బాధ పెట్టారు. ఇప్పుడు దేవుని ప్రజగా విమోచించబడుతుంటే అదే ఇశ్రాయేలును చూచి భయపడిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే సంతోషంతో చప్పట్లు కొట్టి వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధపరుస్తున్నారు. దేవుని స్తోత్ర. ప్రియా దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మీరు తొట్టిల్లకుండా, మీ అడుగులు తడబడకుండా ఉండాలి అని అంటే మూడవదిగా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని కృపలో బలవంతులుగా ఉంటే మీలో ఏ ఒక్కడు తొట్టిల్లకుండా దేవుడు కాపాడునుగాక. చిన్నపిల్లలకైనా, యవ్వనస్తులకైనా, వృద్ధులకైనా, బలహీనులకైనా, సేవకులకైనా, విశ్వాసులకైనా, కొత్తగా వచ్చిన వారికైనా, పాత వారికైనా అందరికీ అవసరం ఆత్మ బలం. అందరు చెప్పండి గట్టిగా, అందరికీ అవసరం ఆత్మ బలం. ఈ బలం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎట్టి పరిస్థితుల్లో తొట్టిల్లకుండా దేవుడు కాపాడుతాడు. అయితే నిస్సత్తువ, బలహీనత అనేది ఎవరిలో ఉంటుంది? మరి మనం బలవంతులుగా ఆత్మబలం కలిగి మన పాదాలు దృఢపరచబడి, ఇజ్రాయేలీయుల అరణ్యయాత్రలో వారి వస్త్రం పాతగిలలేదు, వాళ్ళ సుదీర్ఘ ప్రయాణంలో కాళ్ళు వాపు రాలేదు, అలసిపోలేదు, సొమ్మసిల్లిపోలేదు, చెప్పుల వారు తెగిపోలేదు. అబ్బా, ఎంత విచిత్రం, ఎంత బలం, ఎంత శక్తి వారికి అనుగ్రహించబడింది. ఈరోజు మన ఆత్మీయ ప్రయాణములో ఎక్కడ తొట్టుపడకుండా ఉండాలంటే మనం ఆత్మలో బలవంతులుగా మార్చబడాలి. ఆత్మలో ఎప్పుడు బలవంతులుగా మార్చబడతాం? ఆత్మీయ జీవితంలో బలహీనులు ఎవరు అనే వివరాలు ఒక్క మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందామండి.
అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను, అన్నముతో బలమైన ఆహారముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును బలహీనులై ఉన్నారు కారా. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధమైన మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా. నాకు చాలా చాలా బాగా నచ్చినటువంటి సందర్భం ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. దైవజనుడు వాళ్ళతో మాట్లాడుతూ ఈ రీతిగా అంటున్నాడు, అప్పటిలో మీకు బలము చాలకపోయినందున. నోదే చెప్పండి గట్టిగా. అప్పట్లో మీకు ఏం చాలలేదు? ప్రార్థనా బలం చాలలేదు, విశ్వాస బలం చాలలేదు, పరిశుద్ధతలో బలం చాలలేదు, ఆత్మీయ జీవితంలో ఆత్మకు అవసరమైన పటిష్టమైన బలం సరిపోలేదు. సరిపడునంత బలం అప్పట్లో మీకు లేదు. అప్పట్లో మీకు లేదు. కాబట్టి మీరు బలహీనులై ఉన్నారు కాదంటారా? కాదంటారా? సమాధానం చెప్పాలి మీరే. సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు దైవజనుడు పౌలు. బలము చాలకపోతే మీరు బలహీనులే, మీరు శరీర సంబంధులే. మీలో బలహీనులైన మీలో, బలము సరిపడునంత లేని మీలో, నిస్సత్తువతో నడిపించబడుతున్న మీలో అసూయ, కలహం, శరీర సంబంధమైన క్రియలు, విభజనలు, విభేదాలు అధికమవుతూ వస్తున్నాయి. మీరు కాలాన్ని బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి. మీరు బలమైన వాక్య ఆహారం చేత పోషించబడి ఆధ్యాత్మిక జీవితంలో ఆత్మీయ అంతరిక్షాన్ని అనుభవించాలి. మీరు బలవంతులైన మీరు బలహీనుల దౌర్బల్యాన్ని భరించుటకు బద్ధులుగా జీవించాలి. అయితే మీరు బలం చాలకపోగా మీరు బలహీనులైపోతున్నారు. చూడండి, చిన్నపిల్లల్ని నడక నేర్పించేటప్పుడు వాడి కాళ్ళల్లో బలం సరిపడినంత ఉండదు గనక నిలబడతాడు. బాబు రా, బాబు రా 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 అంటే అడుగులు వేస్తాడు. అడుగులు తడబడతా కొంచెం ఎట్టగొట్ట అటు ఇటు ఊగుతా నడుస్తాడు. డబీమని పడతాడు, డబీమని పడతాడు. ఎందుకని? వాడికి బలం సరిపోలా. వాడికి ఏం సరిపోలేదు? బలం సరిపోలేదు. అది కొంచెం బలం వచ్చిన తర్వాత చూడండి, కొవ్వింతోడు గంతులు వేసినట్టు ఇక ఆయన పట్టుకోలేము. అసలు ఆయన పట్టుకోలేము. చెక్కడో దొరకడో, ఉరుకులు పరుగులు. ఎందుకని? బాగా వచ్చింది బలం, సరిపడినంత వచ్చింది. నిలబడటానికి, నడవటానికి, పరిగెత్తటానికి, ప్రయాసపడటానికి వచ్చేసింది బలం. అందుకని పద్దాక పడ్డావు. ఆడుకు బలం వచ్చేదాకా పడతానే ఉంటాడు. ఆడికి బలం వచ్చేదాకా పడతానే ఉంటాడు. ఎంత నిలబెట్టినా, ఎన్నిసార్లు నిలబెట్టినా మరలా టబీ పడతానే ఉంటాడు. అయితే బలం సరిపడినంత వచ్చిన తర్వాత ఇక పద్దాక పడ్డాం. ఇక పద్దాక మరి ఎందుకు పడిపోతాం? ఆ తర్వాత మళ్ళా ప్రభువా, సామెతల గ్రంథంలో సొలొమోను చెప్పాడు కదా నాయన, నీతిమంతులు 7 మార్లు పడినా వాళ్ళు లేవనెత్తబడతారని. ప్రభువా, మా సంగతి నీకు తెలుసయ్యా, మేము ఎంత నీతిమంతులమో, ఎంత భక్తులమో, ఎంత పరిశుద్ధులమో అయ్యా, మీకోసం ఎంత ప్రయాసపడ్డామో నీకు తెలుసయ్యా. మేము పడిపోయామయ్యా, మీరు మమ్మల్ని లేవనెత్తుటకు శక్తి కలిగిన దేవుడయ్యా. ఓ బలహీనుడా, ఎంతకాలం బలహీనతలో ఉంటావు? ఎంతకాలం అసూయతో ఉంటావు? ఎంతకాలం ఇంకా శరీర సంబంధిగా మిగిలిపోతావు? ఆత్మ సంబంధిగా మారవా? ఆత్మ సంబంధమైన బలాన్ని ధరించుకోవా? అడుగులు తడబడకుండా స్థిరపరుచుకొని దేవుని నామ మహిమార్థమై జీవించలేవా? దావీదు తన నోటితో దుఃఖంతో చెప్పిన ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. చూడండి,
సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 39వ వాక్యం. పట్టాభిషేకము నొందిన వాడనైనను నేడు నేను బలహీనుడనైతిని, సెరూయా కుమారులైన ఈ మనుష్యులు నాకంటే బలము గలవారు. దావీదు సంతోషంతో కాదండి ఈ మాట పలికింది, హృదయ గర్వంతో అతిశయంతో కాదండి ఈ మాట పలికింది. అక్కడ ఒక దుస్సంఘటన జరిగింది, ఒక జరగకూడని కీడు జరిగింది. సెరూయా అంటే దావీదు యొక్క సొంత అక్క పేరు, గుర్తుపెట్టుకోండి. సెరూయా అంటే దావీదు యొక్క రక్త సంబంధి సొంత అక్క. ఆ అక్కకి 3 కొడుకులు. ఆ 3 కొడుకుల్ని దావీదు సైన్యంలో సైన్యాధిపతులుగా నియమించాడు. దావీదు సైన్యం అంతటి మీద బాధ్యతలు వారికి అప్పగించాడు. అయితే ఒకరోజు దావీదు చెప్తున్న మాట, పట్టాభిషేకం పొందింది నేనే, రాజును నేనే, పరిపాలన చేస్తున్న వ్యక్తిని నేనే, దేవుని చేత ఏర్పరచబడిన వాడను నేనే, దేవుడే నన్ను తన ప్రజలను పాలించడానికి అభిషేకించాడు. అయితే విచిత్రం ఏంటి చెప్పమంటారా? పట్టాభిషేకం పొందాను, దేవుని ఎయిర్పోర్ట్లో ఉన్నాను, దేవుని చేత అభిషేకించబడ్డాను, కానీ స్టిల్ టుడే ఈరోజు నేను చాలా బలహీనుడనైతిని. భౌతికమైన బలాన్ని గురించి, బలహీనతను గురించి చెప్పట్లేదండి. భౌతికంగా చాలా బలవంతుడే దావీదు. సింహాన్ని చీల్చాడు, ఎలుగుబంటిని చంపాడు, ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని గడగడలాడిస్తున్న గొలియాతును ఒకే రాతి దెబ్బతో పడగొట్టి కత్తితో తల తెగ నరికాడు. అంత ధైర్యశాలి, దమ్మున్నవాడు, బలవంతుడు, యుద్ధ శూరుడు, జయ వీరుడు. మరి ఈరోజు చెప్తున్నాడు, నేను బలహీనుడిని అయిపోయాను. మా మేనల్లుళ్ళు ఉన్నారు కదా, మా అక్క కొడుకులు, వాళ్ళు 3 కూడా నాకంటే బలవంతులు. వాళ్ళ ఎదుట నేను ఫులిష్ మ్యాన్ అయిపోయాను, వెర్రివాడిని అయిపోయాను, వారికి నేను నవ్వులాటగా మారిపోయాను. ఏయ్ దావీదు, ఏమయ్యా నువ్వు బలపడివే, నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు ఏంటి అంటే, వాస్తవం, నా బలహీనతలన్నీ యావోబుకి తెలిసిపోయినాయి. నేను బెత్షెబాతో పాపం చేసిన విషయం, బెత్షెబా భర్తని యుద్ధం మోపుగా జరుగుతున్న స్థలంలో ముందుంచి అతను శత్రువుల చేతిలో చచ్చిపోయేటట్లు చేయమని లెటర్ రాసి పంపాను. ఆ సైనికుడు చదవలేదు, కానీ ఆ సమాచారం చదివిన యోవాబు ఆ సైనికుడిని యుద్ధం మోపుగా జరుగుతున్న స్థలంలో పెట్టాడు. అతడు చచ్చిన తర్వాత ఆ సమాచారం నాకు తెలియజేశాడు. అమ్మో, మా మామ దావీదు యథార్థవంతుడు అనుకున్నాను, దేవుని చేత ఏర్పరచబడిన వాడు అనుకున్నాను. నమ్మకస్తుడైన సైనికుడి భార్యను పాడు చేసి, నమ్మకస్తుడైన సైనికుడి ప్రాణాలను అతి దారుణంగా తీసిన దుర్మార్గుడు మా మామ. దావీదును చూస్తే చాలు అదో రకమైన చూపు, అదో రకమైన మనస్సు, అదో రకమైన ఆలోచనలు. ఆ గిల్టీ ఫీల్తో దావీదు ఆ సెరూయా కుమారులు చూడలేకపోతున్నాడు, సెరూయా కుమారులతో మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాడు. ఆ తర్వాత దావీదుకి అర్థమైపోయింది, ఓకే, నా చిన్న వీక్నెస్లు, నా చిన్న బలహీనతలు నా చుట్టూ ఉన్న వాళ్ళతో, నా బంధువులకి, నా అధికారులకి తెలిసిపోవటం వల్ల వాళ్ళు నాకంటే బలవంతులయ్యారు. నేనేమో వాళ్ళ ముందు బలహీనుడిగా మారిపోయాను, నవ్వులు పాలైపోయాను, తలెత్తుకొని ధైర్యంగా వాళ్ళని చూడలేకపోతున్నాను, ఏ సమాచారమో వాళ్ళకి అందించలేకపోతున్నాను. ఒకప్పుడు సింహం లాంటి ధైర్యం, బలం, పరాక్రమం ఉంది. ఇప్పుడు బలహీనపరచబడిన వాడినై వెన్నులో వణుకు ఒక పక్క, భయం ఒక పక్క, ఏం జరిగిందో తెలియని
ఆందోళనతో నడిపించబడుతున్నాను. దీని అంతటికి కారణం ఆత్మలో నేను బలహీనునైపోయాను. అందుకే నేను తొట్టిల్లిపోయాను. ఓ సమాజమా, ఓ సంఘమా, నేను తొట్టిల్లినట్లుగా మీలో ఏ ఒక్కరు తొట్టిల్లకుండా ఉండాలంటే మీకు బలం సరిపడినంతగా ఉండాలి. మీ బలం నానాటికి అభివృద్ధి చెందుతూ ఉండాలి. సియోనులో దేవుని సన్నిధిలో చేరేంత వరకు మనం బలహీనులం కాకుండా దినదిన ప్రవర్ధమానంగా ఆత్మలో నూతన బలం, నూతన కృప, నూతన అభిషేకం పొంది ఈ సుదీర్ఘమైన ప్రయాణములో దూరదేశమునకు వ్యాపించి ఉన్నటువంటి ఆ మార్గములో అలంకరించబడిన రోజును చూచేంత వరకు చేసే ఈ ప్రయాణంలో ఎవ్వరూ తొట్టిల్లకుండా ఈ సహవాసంలో హోసన్న గోత్రములలో ఉన్నవారు ఒక్కడైనా నిస్సత్తుతో తొట్టిల్లకూడదు. అందరూ బలవంతులై తొట్టిల్లకుండా స్థిరపరచబడి జయం పొంది విజయోత్సవాలతో పరలోక రాజ్యములో ప్రవేశించుదముగాక.